వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని సిపిఎం నేతలు మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎన్ఎండిసి ముసుగులో భూములు కొట్టేసే కుట్ర జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను వదిలేసి మిట్టల కోసం మన ఎంపీలు గనులు అడగటం ఏంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఆగదని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మరో పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇమ్మని చెప్పి అడుగుతూ ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వకుండా మెటల్ కంపెనీకి మొత్తం సొంత గనులు కేటాయించమని మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ముఖ్యమంత్రి అందరూ కూడా వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర లైన్ కడుతూ ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద లేని ప్రేమ మెటల్ కంపెనీ మీద మీకు ఎందుకుంది? కాబట్టి ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ప్రాణత్యాగాలతో సాధించుకున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా కార్మిక వర్గం సిద్ధంగా ఉంది అని చెప్తున్నాం. మరో పక్కనే కార్మికులు భయపెట్టే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా కార్మికులు మాట్లాడుకుంటే లోపల ఒక రకమైన నిర్బంధం, అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేశారు. పక్క డిపార్ట్మెంట్కి కూడా కార్మికులను వెళ్ళలేకుండా ఎవరన్నా కనీసం మా సమస్య ఇది అని ప్రెస్తో అడ్రస్ చేస్తే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం,